లోక కళ్యాణం కోసం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో యజ్ఞం నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విశ్వబ్రాహ్మణులకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17 విశ్వకర్మ భగవాన్ జయంతిని పురస్కరించుకుని బుధవారం స్థానిక విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో యజ్ఞాన్ని నిర్వహించడం అభినందనీయమని, విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. విశ్వబ్రాహ్మణుల కోరిక అయిన విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సృజనాత్మకత శక్తితో నూతన ఆవిష్కరణలు చేసే సమాజ నిర్మాణకర్తలు విశ్వకర్మలని అన్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని, ప్రజాప్రభుత్వం అందుకు కృషి చేస్తుందని అన్నారు. నిరుపేద విశ్వకర్మ కుటుంబాలకు చెందిన మెడిసిన్, ఫార్మా, ఇంజనీరింగ్ చదువుతున్న పేద విద్యార్థులకు బాసటగా ఉంటానని, ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నవారికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తానని భరోసా కల్పించారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిజమైన అర్హులను గుర్తించి వారి వివరాలు తనకు అందజేస్తే ఇల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. విశ్వకర్మ యజ్ఞ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు కూరెళ్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కాసోజు శంకరాచారి మాట్లాడుతూ మానవాళి మనుగడకు మనుమయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రాహ్మణులైన విశ్వబ్రాహ్మణులు పంచదాయ వృత్తులను చేపట్టి ఎన్నో విశిష్ట సేవలను అందిస్తున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం విశ్వకర్మ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశ్వకర్మ యజ్ఞ విజయవంతానికి సహకరించిన వారితో పాటు పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ యజ్ఞ నిర్వాహక కమిటీ గౌరవాధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, కోశాధికారి రాగి ఫణి విష్ణుమూర్తి, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లోజు సత్యనారాయణ, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు రాచకొండగిరి, విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు కూరెళ్ల రమణాచారి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, రిటైర్డ్ కలెక్టర్ చొల్లేటి ప్రభాకర్, లీగల్ అడ్వైజర్ నామోజు లింగాచారి, కన్నెకంటి సత్యనారాయణ, విశ్వనాథుల రవి, అనుముల రత్నాచారి, పెరికేటి వెంకటాచారి, కపిలవాయి జంగాచారి, సొల్లేటి రమేష్, కొండోజు పుల్లయ్యాచారి, రథం వెంకటరత్నచారి, అబ్బోజు మదనాచారి, చొల్లేటి హరిప్రసాద్, దాసోజు యాదగిరిచారి, సొల్లేటి కొండయ్య, గుంటోజు బ్రహ్మచారి, రథం మురళి, అద్దంకి లక్ష్మయ్య, తోగోటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రోజు. విశ్వకర్మ యజ్ఞం ఇది లోక కళ్యాణం కోసం మరి జరిగేటువంటి యజ్ఞం. ఈ ఒక్క చోటనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈ కళ్యాణం అటువంటి జరుగుతుంది. విశ్వకర్మ అంటే బ్రహ్మ, ఈ యొక్క సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయనని ఈరోజు పూజించేటువంటి ఒక పవిత్రమైనటువంటి రోజు. ఈ నల్లగొండ జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, అటెండ్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశ్వ బ్రాహ్మణులందరూ కూడా 5 కులాలు కలిసి ఒక భగవంతుని యొక్క శ్రద్ధాభక్తులతో ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞాన్ని జరుపుకొని వాళ్ళు భగవంతుని మీద వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను చూపుతున్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా
మరి ఐక్యంగా ఉండి వారి యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని సెప్టెంబర్ 17, 2020 రోజున నల్లగొండలోని విద్యార్థి వసతి గృహంలో అత్యంత వైభవంగా జరుగుతున్న కార్యక్రమం విశ్వబ్రాహ్మణ యజ్ఞ మహోత్సవం. విశ్వశాంతి కొరకై యజ్ఞం చేస్తున్నాము. మంచి పాడి పంటలు పండాలి, మంచి 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 వర్షాలు కురవాలి, పాడి పంటలు పండాలని చెప్పి ఆ ఆలయం చూసి నల్లగొండ పట్ల ఉండే పురప్రముఖులందరూ కూడా దాదాపు 2000 మంది భక్తులు వచ్చారు. 2000 మంది భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తర్వాత ఇక్కడ యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. విశ్వశాంతి లోక కళ్యాణం కొరకు యజ్ఞం చేస్తున్నాము. అందరూ కూడా సుఖపడాలి, అందరూ కూడా బాగుపడాలని ఆలోచనతో విశ్వకర్మ యజ్ఞం చేస్తున్నాం. జై విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. విశ్వకర్మ భగవాన్ జయంత్యుత్సవం జరుగుతున్న సందర్భంగా మన విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహం నందు మరి ఇక్కడికి వచ్చినటువంటి విశ్వకర్మ బంధువులందరూ మరి ప్రత్యేకమైనటువంటి మన బంధువులు మిత్రులు కూడా వచ్చేశారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి యొక్క కార్యక్రమానికి మరి మన ముఖ్య ప్రారంభకులుగా ముఖ్య అతిథిగా మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మరి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, మరి బీ సంఘ అధ్యక్షులు చక్ర రామరాజు గారు కూడా విచ్చేసి ఈ యొక్క మన విశ్వబ్రాహ్మణ ప్రముఖులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం తిలకించడానికి వచ్చేసినటువంటి బంధుమిత్రులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మధ్య ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు మానవాళికి సృష్టి మరి ఈయన మహనీయుడు, చాలా గొప్పవాడు. మరి యొక్క మానవుల యొక్క జీవితాలు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా నడవడిక చేయాలంటే అప్పుడు ముక్కోటి దేవతలందరూ కూర్చోబెట్టి అయ్యా మరి ఏంది ఎవరు చేయాలంటే ఇది ఒక విశ్వకర్మ భగవాన్ నుంచి అయితే తప్ప ఎవరి నుంచి కాదంటే వారిని అడిగినప్పుడు ఈ యొక్క విశ్వకర్మ భగవానుడు పంచవృత్తులుగా చేర్చి ఈ మానవాళికి తోడ్పడే విధంగా మన యొక్క పంచబ్రహ్మలుగా సృష్టించినటువంటి విశ్వకర్మ భగవానుడు. మరి అటువంటి మహానీయుని యొక్క జయంతి ఉత్సవం ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా జరుగుతున్నాయి. మన యొక్క ఉత్తరప్రదేశ్లో అయితే గవర్నమెంటే చేస్తుంది. మరి ఎక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మామూలుగా ఫ్యాక్టరీలు కూడా ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞం చాలా గొప్పగా జరుగుతుంది. ప్రపంచంలోనే కొన్ని వేల సంవత్సరాల కిందనే ఋషులు మునులు చేసినటువంటి యజ్ఞం ఇది. అప్పుడు వర్షాలు లేక ప్రజలు అల్లకల్లోలం అవుతుంటే అప్పుడు యజ్ఞం చేసి దాన్ని లోక కళ్యాణం కొరకు జరిగినటువంటి యజ్ఞం. దీన్ని విశ్వబ్రాహ్మణులు అందరూ కలిసి, విశ్వబ్రాహ్మణులకి ఒక్కరికే కాదు అన్ని కులాల వారికి దేవుడే. విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త, అన్ని కులాలకు పని చేసుకునే వృత్తులు అసలు విశ్వకర్మ చేయబట్టి ఆ వృత్తులను ఏర్పడ్డాయి. దయచేసి మరి అందరూ కూడా విశ్వకర్మ భగవానుని పూజించుకొని మరి అందరూ కూడా మరి విశ్వకర్మ యజ్ఞం చేస్తున్నాం. ఇప్పుడు మరి ఆ యజ్ఞంలో నెయ్యి, నవధాన్యాలు అన్ని సామాగ్రి అందులో వేసి ఆ పొగ పీల్చుకుంటే మన శరీరానికి కూడా మంచిది. మరి ఒకప్పుడు వర్షాలు రాకుంటే కూడా ఆ విశ్వకర్మ యజ్ఞం చేస్తే వర్షాలు కూడా కురిసేది. మరి అదే పెద్దలు చెప్తున్నారు. దయచేసి మరి ఆ విశ్వకర్మ భగవాను అందరూ దంచుకొని మరి అందరూ భోజన తీర్థ ప్రసాదాలు తీసుకొని పోగలరని కూడా మనం చేస్తున్నాం.